Hello, my dear friends. Today, 10 words from newspaper. These are very useful to the beginners. Along with learning these words, we have to learn some structures also. Not only learning the words or structures, but also put into the practice. Gruesome, భయంకర, భయంకరమైన, అసహాయమైన, ఈర్ష్య పుట్టించే, భయం కలిగించునట్టి, భీకరమైన. దిస్ వాజ్ ఎ సెకండ్ గ్రూసమ్ యాక్సిడెంట్ ఆన్ ద ఫ్లైఓవర్. ఇది ఫ్లైఓవర్పై రెండవ భీకరమైన ఒక భయంకరమైన ప్రమాదం. పెడెస్ట్రియన్ పాదచారి, నడిచిపోవాడు, కాలినడకన పోవాడు, బాటసారి. డ్రైవర్స్ ఆర్ కిల్లింగ్ ఇన్నోసెంట్ పెడెస్ట్రియన్స్. డ్రైవర్లు అమాయక పాదచారులను చంపివేస్తున్నారు. బైస్టాండర్ చూచువాడు, చూపరి, దగ్గర నిల్చొని చూచువాడు, అమాయక ప్రేక్షకుడు. ఇన్నోసెంట్ బైస్టాండర్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ బై డ్రైవర్స్. డ్రైవర్లు నిలబడి చూసే వాళ్ళను చంపుతున్నారు. అన్కాన్షియనేబుల్ అన్యాయమైన, అనుచితమైన, అక్రమమైన, కారణము లేని, న్యాయము లేని. Such an unconscionable delay in MLAs taking the oath lessens the value of our democracy. ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేలలో ఇటువంటి అన్యాయమైన ఆలస్యం మన ప్రజాస్వామ్య విలువను తగ్గిస్తుంది. సోలిసిటర్ న్యాయవాది, అభ్యర్థించే వ్యక్తి, మనవి చేసేవాడు, వకీలు. Solicitor has solicited the court that he wants 2 weeks time. 2 వారాల సమయం కావాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించాడు. స్పెక్యులేషన్స్ ఊహాగానాలు. నీడ్లెస్ స్పెక్యులేషన్స్ అనవసరపు ఊహాగానాలు. Pictures and videos have been circulating online. Fans and others have begun speculating. చిత్రాలు మరియు వీడియోలు ఆన్లైన్లో వ్యాప్తి చెందుతున్నాయి. అభిమానులు మరియు ఇతరులు ఊహాగానాలు ప్రారంభించారు. ఎక్స్ట్రీమిస్ట్ ఔత్సాహితుడు, తీవ్రవాది, ఉగ్రవాది, అతివాది. విపరీతవాది. Extremes will have extremistic nature. తీవ్రవాదులు విపరీత స్వభావం కలిగి ఉంటారు. ఆప్టిమిస్ట్ ఆశావాది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లివ్స్ లైక్ ఏ ఆప్టిమిస్ట్. ప్రతి మానవుడు ఆశావాదిగా ఉంటాడు. పెన్ రాయు, బంధించు, దొడ్డిలోనికి తోలి ముయ్యడం. పెన్ పశువుల కొట్టం, దొడ్డి. కోరల్ గోశాల, పశువుల పాక, జంతువుల కొట్టం. కోరల్. షెపర్డ్ హ్యావ్ పెన్డ్ హిజ్ షీప్స్ ఇంటూ ఏ పెన్. గొర్రెల కాపరి తన గొర్రెలను దొడ్డిలోనికి తోలాడు. బాహుబలి స్టోరీ రైటర్ has penned another story. బాహుబలి కథ రచయిత మరొక కథ రాశాడు. arrogance గర్వము, అహంకారము, పొగరు, దురహంకారము. కండకావరము అతి గర్వము. arrogant people speak arrogantly with others. గర్విష్ఠులు ఇతరులతో గర్వంగా మాట్లాడతారు. స్ట్రక్చర్ ఏదైనా ఒక పని చేసి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. సబ్జెక్టు ముందు ఉంటుంది, తర్వాత షుడ్ హ్యావ్, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ ఈ పని అయిపోయింది, కానీ అయిపోయిన తర్వాత అలా చేస్తే బాగుండేది అని మనం అంటున్నాం. యూ షుడ్ హ్యావ్ అటెండెడ్ టు ద ప్రోగ్రామ్. మీరు కార్యక్రమానికి హాజరై ఉండాల్సింది.
ఐ షుడ్ హ్యావ్ అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. నేను పరీక్షలో అన్ని ప్రశ్నలను ప్రయత్నించి ఉండాల్సింది. దే షుడెంట్ హ్యావ్ స్పోకెన్ సో. వారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఈ విధంగా ఏదైనా ఒక పని చేయాల్సింది, అలా చేస్తే బాగుండేది అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.